వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, దేనియందు? ప్రభువునందు ఆనందించండి. మన యొక్క సంతోషము, మన యొక్క సమాధానము, మన యొక్క అతిశయము దేని యందంటే ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఎందు కాదు, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఎందు కాదు, ఈ లోక సంబంధమైన అందచందాలు ఎందు మన యొక్క సంతోషం, మన యొక్క సమాధానం కాదు. కానీ మన యొక్క సంతోషము దేని యందంటే దేవుని యందు. మన యొక్క అతిశయము దేని యందంటే దేవుని యందు. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కనుమరుగైపోయేవే. ఏ ప్రేమ కూడా శాశ్వతమైన ప్రేమ కాదు. ప్రతి ప్రేమ మారే ప్రేమే. ఏ ప్రేమ ఎప్పుడు మారుతుందో, ఎవరు ఎప్పుడు విడిచిపెడతారో, ఎవరు ఎప్పుడు మర్చిపోతారో అది ఎవరికి తెలియదు. కొంతమంది అంటారు, ఏమని, నీకెందుకు, అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణము అడ్డేస్తామంటారు. అవసరానికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లేపరు. మరి మరణం తప్ప నిన్ను నన్ను మరి ఏది వేరు చేయదు అంటారు. మధ్యలోనే విడిచిపెట్టేస్తారు. ఈ భూమి మీద ఉన్న బంధాలు, ఈ భూమి మీద ఉన్న ప్రేమలు అన్నీ నీటి బుడకలు లాంటివి, గడ్డి పువ్వు లాంటిది. నీటి బుడక పిల్లలు సబ్బుతోటి ఆ యొక్క నురుగు చేసి ఊదుతారు, చాలా అందం కనబడితే అప్పుడు పట్మని పగిలిపోతుంది. గడ్డి పువ్వు ఉదయం చూసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది, కాస్త ఎండ తగలగానే వాడిపోతూ ఉంది. మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రేమ మారేదే. ఏ ప్రేమ శాశ్వతమైంది కాదు. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఈ తుచ్చమైన వాటి కొరకు పరుగులెత్తుతూ ఉన్నారు. ఒకరోజు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను చేయి చూయించిందంట. ఆ చేయి చూచినప్పుడు డాక్టర్ ఒక్కసారి షాక్ అయిందంట. ఏందయ్యా, ఏమైంది? చెయ్యి మొత్తం చీమి రక్తం అంతా కారిపోతుంది, ఈగలు వాళ్తూ ఉన్నాయి, చెయ్యి మొత్తం కుళ్ళిపోయింది కదా, ఇంతకీ ఏమైంది అయ్యా అని ఆ డాక్టర్ ఆయన అడిగినప్పుడు ఆ పేషెంట్ చెప్పినంట, ఏమి లేదు సార్, చేతి మీద చిన్న కురుపైంది, చేతి మీద చిన్న కురుపైంది, దాన్ని గోకుతున్నప్పుడు చాలా సమ్మగా ఉంది, చాలా హాయిగా ఉంది. అది గోకుతూ ఉన్నప్పుడు హాయిగా ఉంది కాదని చెప్పి నేను గోకటం మొదలు పెట్టాను, గోరు తగిలింది, ఆ చెయ్యి సెప్టిక్ అయింది. చూడు, అది గోకుతున్నప్పుడు ఎట్లా ఉంది, గజ్జి వచ్చినప్పుడు గోకేవాడికి ఎట్లా ఉంటుంది, గోకినంత చెప్పు చాలా హాయిగా ఉంటుంది. ఆ గోకటం అయిపోయిన తర్వాత మంట మొదలవుతుంది. మరి ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క ప్రేమలు, ఈ భూమి మీద ఉన్నవన్నీ ఎలాంటివంటే ఆ క్షణికమైన సుఖాన్ని, క్షణికమైన ఆనందాన్ని, ఆ క్షణికమైన సంతోషాన్ని ఇస్తే కానీ అవి శాశ్వతమైన సమాధానమును, శాశ్వతమైన సంతోషాన్ని ఈ భూమి మీద మరి ఏది ఇవ్వదు. మరి దేవుడు ఒక్కడే మరి ఎప్పటికీ ఆయన మనతో ఉంటాడు, ఎప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. తల్లి తన చంటి బిడ్డని మరిచినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. చూడు, నిన్ను అరిచేతిలో చెక్కుకున్నాను అన్నాడు. ఎక్కడ దేవుడు మనల్ని చెక్కున్నాడు అంటే తన చేతిలో. చాలామంది వాళ్ళకి ఇష్టమైన ఫోటోలు ఫోన్లో పెట్టుకుంటారు, లేకపోతే పర్సులో పెట్టుకుంటారు. ఫోన్లో పెట్టుకుంటే ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, పర్సులో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తే పర్సు పోతుంది. కానీ దేవుడు నన్ను ఎక్కడ పెట్టుకున్నాడు అంటే తన అరిచేతిలో చెక్కుకున్నాడు. తన చేయి చూచినప్పుడల్లా కనబడేది నీ ముఖం, నా ముఖమే. కాబట్టి మరి ఏదో లేదు, ఇంకేమో తక్కువైంది, ఎవరో నన్ను విడిచిపెట్టారు, ఎవరో నన్ను మర్చిపోయారు అని చెప్పి నువ్వు కృంగిపోకుండా దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించినప్పుడు బైబిల్ రాబడింది, యెహోవా యందు ఆనందించుట వలన ఏం పొందుకుంటామంట, నూతన బలము. ఎప్పుడు మనము నూతనమైన ఆత్మాభిషేకాన్ని మనం పొందుకుంటాము, నూతన బలాన్ని మనము ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని యందు నువ్వు ఆనందించినప్పుడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగిరిపోతారు. నువ్వు దేవుని వైపు చూచినట్లయితే, దేవుని బట్టి నువ్వు సంతోషించినట్లయితే, దేవుని బట్టి నువ్వు ఆనందించినట్లయితే, మామూలుగా లోకం చెప్పే మాట ఏంటిది, సంతోషమే సగము. మనిషికి సగం బలం ఏంటిది, సంతోషం. మరి పరిస్థితులను చుట్టి ఏ విధంగా ఉన్నా,
ఎలాంటి సమస్యల్లో నువ్వు ఉన్నా ఆ సమస్యల వైపు నువ్వు చూడకుండా దేవుని వైపు చూచి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి అసాధ్యమైన కార్యాలని జరిగిస్తూ ఉంది. మరి పౌలు శీలలు స్తుతించినప్పుడు చెరసాల పునాదులు బద్దలైపోయినాయి, వారి సంఖ్యలు తెగిపోయినాయి. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు అంటే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి ఏసీ రూముల్లో ఏసీ వేసుకొని హాయిగా ఉన్నప్పుడు కాదు, ఒక్కసారి దుమ్మిగా వాళ్ళ మీద పడి పిచ్చి పిచ్చి కొట్టేశారు. ఇంకా ఆ యొక్క ఫుట్బాల్ స్టేడియంలో ఆ ఫుట్బాల్ని ఎట్లా ఆడుకుంటారో, ఒకటి కాలుతో తంతే, ఒకటి చేతితో తంతే, ఒకటి తలతో కొడతాడు. మరి వాళ్ళు దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మనుషులంతా ఒక్కసారి దుమ్మిగా వాళ్ళ మీద పడ్డారు, పడి పిచ్చి పిచ్చి కొట్టారు. ఎన్ని బొక్కలు ఎరిగినాయో తెలియదు, ఎంత రక్తం పోతుందో తెలియదు, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో తెలియదు. తీసుకెళ్ళి వాళ్ళని చెరసాల్లో బంధించారు, చేతులు కాళ్ళకి సంకెళ్ళేశారు. అప్పుడు పౌలు శీల ఒకళ్ళ మొక్కలను ఒకరు చూసుకొని, ఏంది పౌలన్నా, ఏంది శీల మనకి పరిస్థితి? తెల్లారితే వాళ్ళకి దండలేసి మరి ఆ యొక్క సన్మానం చేయరు. ఎందుకు చెరసాల్లో బంధించారంటే, తెల్లారి వాళ్ళ తల కొట్టి చంపుదామని చెప్పి చెరసాల్లో పెట్టారు. చావు పక్కనే ఉంది, వాళ్ళకి తెలుసు తెల్లారితే వాళ్ళని చంపేస్తారని. చావు పక్కనున్న వాళ్ళ దేహంలో ఎంత నొప్పి ఉన్నా, ఎంత రక్తం కారిపోతున్నా, వాళ్ళ ముఖాల్లో శాంతి, వాళ్ళ హృదయంలో సమాధానము. మరి ఆ పరిస్థితుల్లో కూడా వారు ఏం చేస్తున్నారంటే, ఉన్న సమస్యలను బట్టి కృంగిపోకుండా దేవుని బట్టి వాళ్ళు ధైర్యముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. చూడండి, చెరసాల్లో అంట వాళ్ళు పాటలు పాడుతున్నారంట, ఖైదీలందరూ వింటూ ఉన్నారంట. ఎట్లా వీలవుతుంది చూడండి, చెరసాలను వాళ్ళు ఏ విధంగా మందిరముగా మార్చారు. హల్లెలూయా. చెరసాలని వాళ్ళు ఏ విధంగా మార్చారు అంటే మందిరముగా మార్చారు. ఆ సంఖ్యలను ఏ విధంగా మార్చుకున్నారంటే వాయిద్యాలుగా మార్చారు. చూచేవాళ్ళకి మతిపోతుంది. వీళ్ళు ఏమనుకున్నారు, కొంచెం చిన్న దెబ్బ తగిలితే అమ్మ అయ్యా ఓ శోకండాలు తీసి ఏడుస్తూ ఉంటారు. మరి అంత బాధ ఉన్నా, అంత నొప్పి ఉన్నా, చావు పక్కనున్న వాళ్ళ ముఖాల్లో ఏం కనబడుతుంది? సంతోషం. వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు, వాళ్ళ హృదయంలో సమాధానం. వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. చూచేవాళ్ళకి మతిపోతుంది, చూచేవాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు స్తుతిస్తుండగానే అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపము వచ్చింది. చెరసాల పునాదులు బద్దలైపోయినాయి అంట. దాంతోపాటు ఏమైంది, వాళ్ళ సంఖ్యల్లో కూడా తెగిపోయాయని బైబిల్ రాయబడింది. ఆలోచించండి, భూకంపం వస్తే ఏమవుతుంది? కప్పు కూలి కింద పడుతుంది, భూమి రెండు బద్దలుగా అయిపోతుంది. కానీ చేతుకున్న వాచి కింద పడుతుందా? జాగ్రత్తగా వినండి, అక్కడ ఏమని రాయబడిందంటే, చెరసాల పునాదులు బద్దలైపోయినాయి, వారి సంఖ్యల్లో తెగిపోయినాయి. భూకంపం వస్తే సంఖ్యలు ఎట్లా తెగిపోతాయి? భూకంపం వస్తే చేతుకున్న వాచి కింద పడదంటే కాదు. అది ఏంటిది అంటే, అది దైవికమైన శక్తి. మరి దేవుణ్ణి ఆరాధించువారు ఏ విధముగా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతో. మరి ఎప్పుడైతే మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో, దేవుళ్ళు ఆనందిస్తుంటామో, అప్పుడు దైవికమైన ఆత్మాభిషేకం మన మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తాయంటే మనం ముఖాలు మార్చుకొని సీరియస్గా, వాడు నాకు అన్యాయం చేశాడు, వీడు నాకు మోసం చేశాడు, వాళ్ళు నాకు అట్లా చేశారు, వీళ్ళు నాకు ఇట్లా చేశారు, నాకు ఉన్నదంతా పోయింది. ఈ పనికిమాలిన ఆలోచనలతోటి, పనికిమాలిన భయాలతో నువ్వు ఉన్నప్పుడు ఏ కార్యము జరగదు. సైతాను కరెక్ట్ అని చెప్పి ఇంకా నేను డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు. అన్ని విధాలుగా నీ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సైతాన్ అబద్ధానికి నువ్వు చోటు ఇవ్వకుండా దేవుని వైపు చూస్తూ నువ్వు దేవుళ్ళు ఆనందిస్తున్నప్పుడు, దేవుని యందు నువ్వు సంతోషిస్తున్నప్పుడు, అందుకే పౌలు మరలా ఒక్క మాట 2 సార్లు దేవుడు రాయించాడు. ఏమన్నాడు? ప్రభునందు ఆనందించండి అని ముగించలేదు. ఏమన్నాడు? మరలా చెప్పుతున్నాను, దేని యందు? ప్రభునందు ఆనందించండి. యెహోవా యందు ఆనందించడం వల్ల ఏం పొందుకుంటాము? నూతన ఫలాన్ని పొందుకుంటాం. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తుండగానే దేవుని యొక్క అభిషేకం నీ మీదకి
దిగి వస్తుంది. అభిషేకము దుష్టుని యొక్క కాడిని విరక్కొడుతుంది, అపవాది యొక్క సంఖ్యలను తెక్కొడుతుంది.